He's done a very good job also. Thank you. Thanks. వంశీ గారు సార్, ఇంతకుముందు కూడా ఈ ఇయరే మీరు 2 సినిమాలు రిలీజ్ చేశారు. లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ. ఈ రివ్యూస్, ఈ నెగిటివ్ టాక్లు, ఈ డివైడ్ టాక్లు అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈషా మీరేం చెప్తున్నారంటే కలెక్షన్స్ పరంగా ప్రూవ్ చేస్తుంది, ఆడియన్స్ రేటింగ్స్ రివ్యూస్ పరంగా ప్రూవ్ చేస్తుంది. బట్ అనేది ఒకటి ఉంది, ఇంకో పక్కనేమో వేరే నడుస్తుంది, నెగిటివ్ క్యాంపెయిన్స్ నడుస్తుంది అనేది వస్తుంది. ఈ ఫస్ట్ టైము అంటే మీరు ఇంతకుముందు చేసినప్పుడు రాని డిస్టర్బెన్స్ ఓన్లీ ఈషాకి ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఓకే, గుడ్ క్వశ్చన్. నా దగ్గర ఆన్సర్ లేదు కానీ దీనికి. బట్ ఖచ్చితంగా నెగిటివ్ క్యాంపెయిన్ ఇన్ బిఎంఎస్ టికెటింగ్ అయితే జరిగింది అనేది అయితే చెప్తా. ఎందుకంటే ఏదో నారాయణ చైతన్య కాలేజీలో చెప్తారు కదా, 1 1 1 2 2 2 అట్లా 1 అవర్ గ్యాప్లో ఒక 200-300 రేటింగ్స్ అయితే పడినాయి. 1 and 2 రేటింగ్స్ అట్లా. ఇవి అంత ముందు కూడా అన్ని మూవీస్కి జరిగినాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈసారి చాలా ప్రివలెంట్గా జరిగింది. అది కొంత మిత్రమండలి అప్పుడు కూడా మాకు వాసన కూడా వీ ఫేస్డ్ ఇట్. ఓపెనింగ్గా 5 కొట్టేశారు. జస్ట్ ఓపెన్ అయింది నూన్ షోతోనే, అది 5తో ఓపెన్ అయింది. 5 out of 10. ఈ మూవీకి కూడా అలా వచ్చింది. మేబీ అంటే అండి, మీ సక్సెస్ చూసి ఎవరన్నా అసూయపడి చేస్తున్నారా లేకపోతే ఏంటి అనుకుంటున్నారు అసలు? అంటే మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కదా, బట్ ఈ సినిమా అనేది పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి చేయడానికి ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? అంటే ఒక సినిమాని టార్గెట్ చేసి ఇట్లా చేస్తే అవతల సినిమాలు ఏమన్నా లెగుస్తాయి అని యాక్చువల్గా మేకర్స్గా కానీ లేకపోతే ఫిలిం ఫ్రాటర్నిటీలో ఇలా ఏవైతే ఖచ్చితంగా జరగవు. అంటే వీఆర్ ఆల్ వన్ టీమ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అయితే కింద ఎక్కడో వెండర్స్కి కొంతమందికి ఇచ్చినప్పుడు ఆ వెండర్స్ ఏదన్నా కొంచెం ఉబలాటం ఎక్కువైపోయి, ఇదిగో నేనేదో ప్రూవ్ చేసేసుకోవాలి, నేను చేస్తున్న సినిమా బాగా రావాలి అని వాళ్ళు ఏదన్నా ఫీల్ అయ్యి వాళ్ళ సబ్ వెండర్స్కి ఇచ్చినప్పుడు ఆ సబ్ వెండర్స్ ఏదన్నా చేసి అట్లా చేస్తూ ఉండొచ్చు. అంతే తప్ప సక్సెస్ చూసి ఏడ్చి అట్లా నాదే ఉంది. నేను సెవెంత్ ఫిలిం ఇది సక్సెస్ అంటే. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్, సక్సెస్ అయిన ఫిలిమ్స్ చాలామంది ఉన్నారు. సో యా, వెండర్స్ చేసే బ్లండర్స్ అంతే, వెండర్స్ వల్లే అంతే. అంటే యాజ్ ఇట్ ఈజ్ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పలానా సినిమాని తొక్కండి లేకపోతే పలానా దానికి నెగిటివ్ రేటింగ్స్ ఇవ్వండి అని నాకు తెలిసినంత మటుకు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఒక సినిమాలో ఉండే కష్టం ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇంకో సినిమాని చంపి ఇంకొక అంటే అదేదో అంటారు కదా, యుద్ధంలో గెలవటం అంటే ఓడిస్తాం కానీ చంపటం కాదని. సో జనరల్గా ఏమవుతుంటుందండి అమ్మ, ప్రొడ్యూసర్స్ టీంకి ఉండదు, అది ఎవరికి ఉండదు అట్లా. మీరు అన్నారే వెండర్స్ అనే వర్డ్, వ్యాపారం చేసే వాళ్ళకి ఆ ఎమోషన్ ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ దట్ ఎమోషన్. దే ఓన్లీ వాంట్ దేర్ ఫిగర్స్, దేర్ మనీ, రైట్? సో దే డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇట్స్ బౌండ్ టు హ్యాపీ. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది జరుగుతున్న టైంలో నాకు ఒక 2-3 వెండర్స్ కొంతమంది కాల్ చేసి మీ దానికి నెగిటివ్స్ పడుతున్నాయి బాగా, మేము దాన్ని కంట్రోల్ చేస్తాము, వేర్ స్పెషలిస్ట్ ఇన్ దట్, అంత పలానా లాస్ట్ ఒక 3-4 మూవీస్ కూడా మేము చేసామని చెప్పారు. నాకేమనిపించిందంటే అసలు వీళ్ళే నెగిటివ్లు కొట్టి మళ్ళీ వీళ్ళే మన దగ్గరకు వచ్చిన అతను నా నెంబర్ అడిగి ఎలా వస్తుంది? అసలు వాళ్ళే నెగిటివ్లు కొట్టి వాళ్ళే వస్తున్నారేమో ఆ డౌట్ కూడా ఉంది నాకు. సో యాజ్ ఎ హోల్ వీ షుడెంట్ ఎంకరేజ్ దెమ్. అది బిఎంఎస్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఇది ఒక రివ్యూ అయితే వాళ్ళు చేయాలి. అంటే ఈ రేటింగ్ సిస్టమ్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ క్లియర్. వాళ్ళ థాట్ రాస్తారు, ఒక రేటింగ్ ఇస్తారు, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇదేంటంటే ఒక అనానిమస్గా అట్లా ఏదో ర్యాండమ్ టికెట్స్ బుక్ చేసేసి ఒక థియేటర్స్లో ఒక 50 రూపీస్, కింద థియేటర్స్ ఉంటాయి కదా, కింద సెంటర్ సి సెంటర్స్లో వాటిలో 50 రూపీస్ పడుతుంది టికెట్. దానిపైన ఒక 20 ఇవ్వండి మాకు, ఒక 70 రూపీస్కి మేము ఆ టికెట్ బుక్ చేసేస్తాం. బుక్ చేసి దాన్ని 10కి తీసుకొస్తాం, లేకపోతే దాన్ని 1కి పడేస్తాం. ఇట్లా అంటే మేబీ వాళ్ళే ఏమన్నా చేసి మళ్ళీ వాళ్ళే మనకేదో మంచి చేస్తామని అప్రోచ్ అవుతున్నారేమో, అదొక డౌట్ ఉంది నాకు. అది రీసెంట్గానే నాకు అనిపించింది. రామ్, నేను ఈ విషయం మీద యాక్చువల్లీ